హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం మాట్లాడబోయే విషయం చాలా మంది జీవితాల్లో ఎదురయ్యే ఒక పెద్ద సవాలు గురించి. ఎప్పుడైనా మీరు దేనికోసమైనా చాలా కష్టపడ్డారా? కానీ చివరికి అది ఫెయిల్ అయిందని బాధపడ్డారా? మీ ఇంట్లో వాళ్ళు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీ ఓటమి గురించి పదే పదే మాట్లాడుతుంటే నేను దేనికి పనికిరానని నిరాశపడ్డారా? అయితే ఈ వీడియో మీకోసమే. వైఫల్యం ఒక అంతం కాదు, అదొక పాఠం. చాలా మంది వైఫల్యం అంటే జీవితం అయిపోయినట్లే అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే వైఫల్యం అనేది ఒకసారి ఓడిపోవడం కాదు. అసలైన ఓటమి ఎప్పుడో తెలుసా? పడిపోయిన మనం తిరిగి లేవకపోవడమే. అవును, కరెక్ట్ గా విన్నారు మీరు. ప్రయత్నం చేసి ఓడిపోయినా కూడా మళ్ళీ నిలబడితే అది ఓటమి కాదు, అది కేవలం ఒక అనుభవం, ఒక పాఠం మాత్రమే. బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంది ఫ్రెండ్స్. మీరు చేసే ప్రతి ప్రయత్నమును దేవుడు మీకు దీవెనను కురిపిస్తాడని ఆయన ఆజ్ఞాపిస్తాడని ఆ లేఖనం చెబుతుంది. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 8వ వచనంలో, నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును అని ఉంది ఫ్రెండ్స్. అంటే ఏంటి? మనం నిజమైన మనసుతో ప్రయత్నం చేస్తే దేవుడు మన పక్కనే ఉంటాడన్నమాట. మన విజయం, మన ఘనత కేవలం మన నిరంతర కృషితోనే వస్తాయి. గతాన్ని వదిలేసి వర్తమానంలో జీవించు. మీరు ఒకసారి ఆలోచించండి. బహుశా ఒంటరి భయంతోనూ గతంలో జరిగిన వాటిని తలుచుకుంటూనూ ఏమి చేయకుండా ఎంతో సమయాన్ని వృధా చేసి ఉంటారు. నా వల్ల కాదులే, నేను ఇంకా ఏమి సాధించలేను అని మీరే మిమ్మల్ని కట్టేసుకున్నారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. ఉదాహరణకు మీరు ఒక చిన్న బిడ్డను చూసారా? వాళ్ళు నడవడం నేర్చుకునేటప్పుడు ఎన్నోసార్లు కింద పడతారు, లెక్కలేనన్ని సార్లు. కానీ వాళ్ళు నా వల్ల కాదని ఏడుస్తూ కూర్చుంటారా? లేదు కదా. మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తారు, చివరికి నిలబడతారు, పరిగెడతారు కూడా. మరి వాళ్ళకి అంత పట్టుదల ఉన్నప్పుడు మనకెందుకు ఉండకూడదు? జ్ఞాపకం చేసుకోండి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ఎప్పుడు ఓడిపోలేదు. ఫిలిప్పీలకు 4వ అధ్యాయం 13వ వచనంలో, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను అని పౌలు అంటాడు. ఆయన శిష్యులుగా, ఆయన బిడ్డలుగా మనం కూడా ఓడిపోకూడదు. మన విజయం క్రీస్తులు ఎప్పుడు సురక్షితంగానే ఉంది. ఆయన మనకు తోడున్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. నీ లక్ష్యం వైపు ప్రయాణించు. ఇంకెందుకు ఆలస్యం? గతంలో మీరు చేసిన తప్పుల గురించి, జరిగిన వైఫల్యాల గురించి మర్చిపోండి, లేవండి. మీరు సాధించాల్సిన లక్ష్యం వైపు మీ ప్రయాణాన్ని ఇప్పుడే మొదలు పెట్టండి. మళ్ళీ ప్రయత్నించండి. ఈసారి ప్రపంచం మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయేలా ప్రయత్నించండి. ఈ మాటలు మీకు నచ్చితే, ఈ వీడియో మీకు ప్రేరేపణ ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఇది ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీరు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి విషయాలతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.